హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌసియా బుటీక్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ కూడా ఓపెన్ నెక్కే బోట్ నెక్కే కట్ అవుతుంది. మెజర్మెంట్స్ వచ్చి నేను ఇలా తీసుకున్నాను. ఏ మెజర్మెంట్స్ అయినా నేను ఈరోజు మీకు చూపించే మెథడ్లో మీరు కట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అవుతుంది. ఒకసారి మీరు కట్ చేసి ఫిట్టింగ్ చేసేస్తే మళ్ళీ స్టిచ్ తీసే అవసరం ఉండదు, మళ్ళీ స్టిచ్ వేసే అవసరం కూడా ఉండదు. ఫ్రెండ్స్, కస్టమర్స్కి మీరు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఇవ్వగలరు అన్నమాట నేను చెప్పే మెథడ్లో మీరు కట్ చేస్తే. ఫ్రెండ్స్, అలా అయితే వీడియోలోకి పోదామా. ఈరోజు మెజర్మెంట్స్ వచ్చి నేను ఇలా తీసుకున్నాను, 30 సైజ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, మెజర్మెంట్స్ చూద్దాం ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అని. ఎక్కడ మిస్ అవ్వద్దు, వీడియో స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, మీరు ఏమైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం ఒక మార్క్ అయితే వేసేసుకుందాం. 1 సెంటీమీటర్ లేదా 3 పాయింట్స్ మనం ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఉక్స్ పట్టి, ఐ పట్టి కోసం మార్క్ ఇలా వేసిన తర్వాత మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయి. మెజర్మెంట్స్ షోల్డర్ వచ్చేసి 14 ఉంది. 14లో సగం రెండవ భాగం. ఫస్ట్ వచ్చేసి లెంత్ తీసుకుందాం. లెంత్ 13 ఉంది. 13కు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 14 ఇక్కడికి ఒక మార్క్. ఈ మార్క్ మనం ఇలా స్ట్రైట్గా మార్క్ వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ డౌన్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ వేసేసుకోండి. ఈ లైన్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని మీరు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎక్కడికైతే మార్క్ వేసేసామో అక్కడ ఇది మన గైడ్ లైన్స్ ఇస్తుంది అన్నమాట. కర్వీగో ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఇది హాఫ్ ఇంచ్ డౌన్ కోసం ఇచ్చాను. నెక్స్ట్ లైన్ వచ్చేసి అప్పర్ చెస్ట్ లైన్, చంక డౌన్ రెండు అంటారండి. ఇది వచ్చేసి 6.5కి మార్క్ చేసేస్తున్నా. దీనికి ఒక లైన్. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉంది? 14లో సగం 7 ఇంచులు. మనం స్టిచ్చింగ్ చేయడానికి మనకు మార్జిన్ కావాలి కదా ఫ్రెండ్స్, అందుకని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నమాట. నార్మల్ వచ్చేసి చూడండి, 14/2 చేస్తే 7 ఇంచులు వస్తుంది. 7 మనం డైరెక్ట్గా తీసుకుంటే స్టిచ్చింగ్కు మార్జిన్ కావాలి కాబట్టి మనం ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాం. 7.5కు మనం ఇక్కడికి మార్క్ చేయాలి. ఇక్కడికైతే మార్క్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ కాదు. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ 30 ఉంది కదా, చూడండి. 30 డివైడెడ్ బై 4 = 7.5 వస్తుంది కదా. మనం 7.5కి ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇది మన కరెక్ట్ అప్పర్ చెస్ట్ 4th పార్ట్. దీనికి మనం లూజింగ్ యాడ్ చేయాలి, ఎందుకంటే మన బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్లో కట్ అవుతుంది. లూజింగ్ ఎంత యాడ్ చేయాలి? లూజింగ్ వచ్చేసి మనం 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేయాలంటే మన నెక్ ఓపెన్ లేదు కాబట్టి మన షోల్డర్ డౌన్ అవ్వదు కదా. అప్పుడు మన హ్యాండ్ మూమెంట్ అప్పర్ చెస్ట్ టైట్ పట్టేస్తుంది. లూజింగ్ ఎక్కడా లేదు కదా. ఇక్కడ మన నెక్ ఓపెన్ అవుతే ఇలా షోల్డర్ ఇలా డౌన్ అవుతుంది, పర్ఫెక్ట్ కూర్చునేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. అందుకని మనం బోట్ నెక్ బ్లౌజ్లో లూజింగ్ యాడ్ చేయాలి. 1 ఇంచ్ అన్ని సైజుల వారికి 1 ఇంచ్ చేయాలి ఫ్రెండ్స్. కాకపోతే మన ఫ్యాబ్రిక్ను బట్టి, ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్, లిలిన్ కాటన్, కొద్దిగా థిక్గా ఉండే క్లాత్లు అయితే
1 ఇంచ్ మనం యాడ్ చేయొచ్చు, లేదా మనం సిల్క్ కానివ్వండి, పూనం కానివ్వండి, ఇంకా చాలా రకాల క్వాలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, నాకు గుర్తు రావడం లేదు వీడియోలో. మార్బల్ కానివ్వండి, ఇలాంటి స్మూత్ క్లాత్కి అయితే శారీలో వచ్చే బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా, వాటికి కానివ్వండి 0.75 మీరు లూజింగ్ ఇవ్వచ్చు. 1 ఇంచ్ ఎక్కువ అవ్వచ్చు లూజింగ్, అది కొద్దిగా లా థిక్గా ఉండే క్లాత్కి అయితే మీరు 1 ఇంచు లూజింగ్ ఇవ్వచ్చు. నేను ఇక్కడైతే 1 ఇంచ్ లూజింగ్ ఇచ్చానన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మన బ్యాక్ క్రాస్ బ్యాక్ తీయాలి. ఎందుకు? రింకల్స్ రిమూవ్ చేయడానికి. అది ఎలా చేయాలి? మనం ఇక్కడ ఒక ఫార్ములాతో మనం రిమూవ్ చేయొచ్చండి. చూడండి, మనం ఫస్ట్ వచ్చేసి 4th పార్ట్ 7.5 తీసుకున్నాం కదా, ఈ 4th పార్ట్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? అది 8 పార్ట్ అవుతుంది, 8వ భాగం అవుతుంది. ఆ 8వ భాగానికి ఇలా చిన్నగా ఒక మార్క్ పెట్టేసి, ఈ మార్క్ నుండి 2.75 అంటే పావు తప్ప 3కు ఇలా మార్క్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడికైతే మార్క్ వేసేసా. ఈ మార్కుకి ఈ మార్కు నుండి మనం ఇలా కలపాలి. చూడండి, ఇలా మార్క్ వేయడం వల్ల మనం బ్యాక్ సైడ్ ఎక్కడ చంక దగ్గర ఎక్కడ రింకల్స్ అయితే కనబడవు ఫ్రెండ్స్. చాలా చాలా బాగా వస్తుంది. ఇది మన మెథడ్ ప్రకారం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్మోల్ డ్రా చేయాలి. ఆర్మోల్ డ్రా చూడండి, చాలా మంది కర్వీగో ఆర్డర్ చేశారు. కర్వీగోతో ఎలా కటింగ్స్ చేయాలని చూపించమని మెసేజ్ కూడా చేశారండి. నేను ఈ వీడియోస్లో కర్వీగోతోనే మీకు చూపిస్తున్నాను. లేదు మన దగ్గర కర్వీగో అవైలబుల్ లేదంటే మనం ఆర్మోల్ ఫ్రెంచ్ కర్వ్తో కూడా చెయ్యొచ్చు. చూడండి, ఇలా ఆర్మోల్ ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్తో కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు కర్వీగోతో చేసేస్తున్నాను. ఇలా కర్వ్ అయితే ఇచ్చేసాను కదా, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ విడ్త్ ఫ్రెండ్స్, మన కస్టమర్కు మనం వాళ్ళ డిమాండ్ ప్రకారం కొందరు 2 ఇంచులు కావాలంటారు, కొందరు 1 ఇంచే కావాలంటారు, కొందరు 3 ఇంచులు కూడా కావాలంటారు. వాళ్ళ డిమాండ్ను బట్టి మనం షోల్డర్ విడ్త్ చెయ్యొచ్చు. చూడండి, నేను వచ్చేసి 2.75కి మార్క్ వేసేస్తున్నాను. మీరు 2 ఇంచ్ కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి 2.5కి వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు 2.5కి అయితే మార్క్ వేసి చూపిస్తాను మీకు. ఇలా షోల్డర్ డౌన్ వేసాం కదా, ఆ డౌన్కి ఇలా మార్క్ అయితే ఇలా వేసేసుకుందాం. నెక్స్ట్ వెస్ట్ వచ్చేసి 25 ఉంది. చూడండి, 25 డివైడెడ్ బై 2 చేయండి ఈజ్ ఈక్వల్ టు, సారీ 4th పార్ట్ చేయాలి. 25 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 6.25 వస్తుందండి. 6.25 మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ మార్జిన్ అంటే మనం ఇక్కడ టక్స్ క్రియేట్ చేయాలి కదా, దానికోసం 1.25కి మనం ఇలా మార్క్ వేసేసుకుందాం. ఇది మన స్టిచ్చింగ్ లైన్ అన్నమాట. ఎక్స్ట్రా మార్జిన్ 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచ్, దీనికన్నా ఎక్కువ పెడితే రింకల్స్ క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా అయితే మన ప్యాటర్న్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం బోట్ నెక్ క్రియేట్ చేయాలి. బోట్ నెక్ వచ్చేసి కొందరు 4 ఇంచుల బోట్ నెక్ అయితే పెట్టండి అంటారు, కొందరు 5 ఇంచులు పెట్టండి అంటారు. 5 ఇంచులు అది బోట్ నెక్ కాదండి, 4.5 లాస్ట్ బోట్ నెక్ అంటే. 5 ఇంచులు అయితే అది ఓపెన్ నెక్ కేటగిరీలోకి వచ్చేస్తుంది అనమాట. మీరు కస్టమర్ మనకు రికమెండ్ చేసినప్పుడు చెప్పాలి 5 ఇంచుకి పైనే ఉండాలన్నమాట బోట్ నెక్. అది అప్పుడే దానికి బోట్ నెక్ అందం వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఈరోజు వచ్చేసి 3 ఇంచ్ బోట్ నెక్ చూపిస్తున్నాను. 3 ఇంచ్ 2 ఇంచ్ నుండి షురు అవుతుందండి. మన బోట్ నెక్స్ వచ్చేసి 2 ఇంచ్ నుండి స్టార్ట్ అవుతాయి. 2 ఇంచ్ 4 ఇంచ్, దానిపైన అది కాదండి, బోట్ నెక్ అయితే కాదు. చూడండి, ఇక్కడ నుండి నేను 3 ఇంచ్ తీసుకున్న, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి కదా.
మార్పు కోసం ఇలా అయితే మార్క్ వేసేసుకోండి. నెక్స్ట్ మన షేపర్తో ఇలా ఇక్కడ నుండి ఇలా ఇక్కడ మార్క్ వేసాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి మన బోట్ నెక్ అయితే క్రియేట్ అయిపోయింది. బ్యాక్ ఇక్కడ నెక్ వచ్చేసి ఇక్కడ నుండి కింది నుండి వెస్ట్ నుండి 3 ఇంచ్ పెట్టాలా లేదా 4 ఇంచ్ పెట్టాలని చూడండి. బోట్ నెక్ ఇది ఏ నెక్ అయినా కానీ ఇక్కడ నుండి మెజర్ చేస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. బోట్ నెక్ లో వెస్ట్ నుండి మెజర్మెంట్ చేస్తే చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట. మీరు కస్టమర్స్ తో మాట్లాడేటప్పుడు మీకు నెక్ ఎంత కావాలి ఏంటి అనే విషయం బోట్ నెక్ లో ఇలా అయితే మీరు క్లియర్ గా అయితే చెప్పగలరు అనమాట. నేను వచ్చేసి 3 ఇంచ్కి అయితే ఒక మార్క్ పెట్టేస్తున్నా ఇక్కడికి. ఇందులో కస్టమర్ ఏ డిమాండ్ అయితే మనకు చేస్తారో దాని ప్రకారం అయితే మనం నెక్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇలా బాక్స్ క్రియేట్ చేయండి. బాక్స్ లో నేను ఇప్పుడు ఒక నెక్ అయితే మీకు క్రియేట్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ పెట్టా. ఇక్కడ చూడొచ్చు మీరు 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసి ఇలా ఒక నెక్ అయితే మనం డ్రా అయితే చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఆర్మోల్ మనం మార్క్ అయితే చేసాం, మెజర్మెంట్ అయితే ఇంకా చేయలేదు. మన ఆర్మోల్ వచ్చేసి 13.5 ఉంది. 13.5 కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి, అప్పుడు 14 అవుతుంది. 14 లో మనం రెండవ భాగం 7 ఇంచులు. మన ఆర్మోల్ 7 ఇంచులు ఉందా లేదా అని చూద్దాం ఇప్పుడు మెజర్మెంట్ చేసి. ఇక్కడ నుండి మన స్టిచ్ అయితే మొదలవుతుంది కదా, ఇక్కడ నుండి మెజర్మెంట్ చేయాలి. చూడండి 2 పాయింట్స్ ఎక్కువ వస్తుంది, కొద్దిగా తగ్గియాలన్నమాట. కరెక్ట్గా రావాలని ఏది ఫ్రెండ్స్, కరెక్ట్గా కూడా వస్తుంది, కొద్దిగా తక్కువ కూడా వస్తుంది, ఎక్కువ కూడా వస్తుంది. అది మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయాలి, నేర్చుకోవాలన్నమాట మనం అడ్జస్ట్మెంట్ చేయడం ఎలా అని. ఇప్పుడు వచ్చేసి ఇది మన కరెక్ట్ అన్నమాట, ఇది రాంగ్, ఇది కొద్దిగా ఎక్కువ వచ్చేసింది, ఇది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్ చేసి చూద్దాం. చూడండి 7 ఇంచులు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం ప్యాటర్న్ కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మన నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్క్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టడం వల్ల ఈజీ అవుతుంది అన్నమాట. మనం ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు ఖర్చు పాయింట్స్ ఇలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు వచ్చి సెంటర్ ఒక టక్స్ పాయింట్ అయితే ఇలా వేసేద్దాం. మనం 1.25 ఇచ్చాం కదా, 1/2 ఇంచులో ఒక పాయింట్ ఎక్కువ ఇటువైపు. ఫోర్ అండ్ హాఫ్ కి మార్క్. ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ ఎలా అని చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కు పోయే ముందు ఫ్రెండ్స్ నేను మీకు ఒక
ఇమేజ్ చూపిస్తాను. ఇమేజ్ వచ్చేసి మన బ్లౌజ్ మాస్టర్ బుక్ లో బోట్ నెక్ ఎలా వస్తుంది ఫిట్టింగ్ అన్నదానికి కొద్దిగా క్లారిటీ ఇస్తాను అన్నమాట మీకు. చూడొచ్చు మీరు, ఇక్కడ నుండి ఇక్కడికి మొదలైంది అనమాట బోట్ నెక్. ఇది ఎంత నెక్ విడుతు పెట్టడంలో వస్తుందంటే 2 ఇంచ్ 3 ఇంచ్ అంత ఫ్రంట్ నెక్ పెడితేనే మాత్రమే ఈ లుక్ మనకు క్రియేట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ లో కన్వర్ట్ అయ్యి స్టిచ్ చేయబడింది హాఫ్ స్లీవ్లు కదా. ఇక్కడ చూడండి బెల్ట్ చాలా బాగా ఫిట్టింగ్గా పర్ఫెక్ట్గా మనం బెల్ట్ వేయకుండా అక్కడ బెల్ట్ క్రియేట్ అయినట్టు చాలా బాగా నీట్గా అయితే ఇక్కడ క్రియేట్ చేయబడింది. నెక్ వచ్చేసి ఇక్కడ నుండి షోల్డర్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా వచ్చింది. దీనిని బోట్ నెక్ అని చెప్తాం ఫ్రెండ్స్. ఈ ఫోటోలో ఎలా ఉందో అలాగే మనం ఇప్పుడు కట్ చేయబోతున్నాం. బోట్ నెక్ ఎలా కట్ అవుతుంది ఏంటి, నెక్ ఎంత పెట్టాలని చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్గా చూడండి. ఇక్కడ నేను కట్ పాయింట్, ఇక్కడ కట్ పాయింట్ పెట్టాను కదా, ఆ కట్ పాయింట్ నేను నా వైపు బయటికి పెట్టాను అన్నమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ మార్జిన్ వదిలిపెట్టి మనం మార్క్ అయితే వేయాలి. ఇది ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా అయితే మార్క్ వేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ డౌన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. షోల్డర్ డౌన్ ఇలా చూడండి మీరు, మన కర్వీగో సహాయంతో చాలా బాగా మనం డౌన్ అయితే ఇవ్వగలం. చూడండి ఇక్కడ ఇలా, ఇది ఈ పాయింట్ ఇక్కడే మన పాయింట్ దగ్గర పెట్టేసి ఇక్కడికి ఇలా పెట్టి 2 పాయింట్స్ 0.25 మనం కొద్దిగా డౌన్ ఇవ్వాలి ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ క్రాస్ బ్యాక్ కదా, మన ఫ్రంట్ క్రాస్ బ్యాక్ చూడండి. ఇది 90 డిగ్రీ కోను ఇక్కడ క్రియేట్ అవ్వాలన్నమాట. ఇది గైడ్ లైన్స్ పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇలా ఈ స్కేల్ ఇలా పెట్టి ఇలా వేయడం వల్ల మన 0.75 ఈజీగా క్రియేట్ అవుతుంది. మనం మెజర్ చేసే అవసరం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మన షేపర్తో ఇక్కడ ఇలా ఇక్కడి వరకు వచ్చే అవసరం లేదు ఫ్రెండ్స్, రావకూడదు. ఇక్కడి వరకు వస్తే ఫినిషింగ్ రాదన్నమాట, అంత బాగా బ్లౌజ్ ఫిట్టింగ్ కుదరదన్నమాట. ఇది ఇక్కడికే ఎండ్ అవ్వాలి. చూడండి ఇక్కడికే ఎండ్ అయిపోవాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ కూడా నేను సేమ్ బ్యాక్ ఎంత తీసుకున్నాను మనం ఫోటోలో చూసినట్లు అలాగే క్రియేట్ చేయాలి అంటే నేను ఇక్కడ 3 ఇంచులు 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్. 2 ఇంచులు కొద్దిగా చిన్నగా అవుతుందని చూసే వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా, ఇంత చిన్నగా నెక్ ఉంటే ఎలా ఫిట్ అవుతుంది ఏంటి అనే కొన్ని డౌట్స్ అయితే వస్తాయి కదా. నేనైతే 3.5 అయితే మార్క్ వేసేస్తున్నా. ఇక్కడికి ఇలా మార్క్ వేసేసి ఇందులో మనం ఇలా క్రియేట్ చేయాలి. బోట్ నెక్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బస్ట్ లెంత్ ఎంత వస్తుంది, 9 ఇంచ్ వస్తుంది. 9 ఇంచ్కి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 9.5 అయితే మార్క్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి ఒక లైన్, ఈ లైన్ ఇలా పెట్టుకోండి. స్కేల్ ఈజీ అవుతుంది మీకు, గైడ్ లైన్స్ అయితే కరెక్ట్గా ఇస్తుంది అనమాట. ఇలా నెక్స్ట్ బస్ట్ లైన్ వచ్చేసి బస్ట్ హైట్ వచ్చేసి 9.5 వచ్చింది కదా. ఇప్పుడు మనం నెక్ క్రియేట్ చేసాం, ఫ్రంట్ క్రాస్ బ్యాక్ కూడా క్రియేట్ చేసాం, బస్ట్ హైట్ కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు బస్ట్ సెంటర్, కప్ లెంత్, కప్ విడ్త్ కూడా క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్.
ఫుల్ బస్ట్ వచ్చేసి 31 ఉంది. 31 మన 10th పార్ట్ తీసుకుంటే 3.1 వస్తుంది. క్యాలిక్యులేటర్ మెజర్మెంట్ చేసి చూపిస్తా. 31 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు చూడండి 3.1 వచ్చేసింది. 3.1 మనం ఇలా పెట్టేసేయాలి. ఇక్కడికైతే మార్క్ అయితే పెట్టేసుకున్నాం అన్నమాట. ఇది మన బస్ట్ సెంటర్. ఇక్కడ మన లెంత్ అయితే ఇక్కడ క్రియేట్ చేసాం కదా, ఇది మన ఎగ్జాక్ట్ లెంత్ అన్నమాట మన బ్లౌజ్ది. ఇక్కడ వచ్చేసి 2.75 ఇక్కడికి 2.75 ఇక్కడికైతే మార్క్ వేసేస్తున్నాం అన్నమాట. ఈ మార్క్ నుండి ఈ మార్క్ ఇలా లైన్ అయితే వేసేసుకుందాం. చూడండి ఈ బ్లాక్ వచ్చేసి కరెక్ట్గా రాయడం లేదు ఫ్రెండ్స్, అందుకు నేను వేరే మార్కర్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చి మన బస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ కూడా కొద్దిగా తక్కువ చేసాం. 2.75 తీసుకున్నాం. ఇక్కడ ఎంత తీసుకోవాలి? అప్పర్ బస్ట్ కి ఫుల్ బస్ట్ కి తేడా ఎక్కువ లేదు ఫ్రెండ్స్, 30-31 ఉంది. 1 ఇంచు తేడా ఉందన్నమాట. 2 ఇంచులు 3 ఇంచులు తేడా ఉంటే మనం తీసుకోవచ్చు కప్పు విడుతూ ఎక్కువగా. ఇక్కడ అంత నెససరీ లేదన్నమాట. ఇక్కడ వచ్చి నేను 2.75 తీసుకుంటున్నా. చూడండి ఇక్కడికైతే మార్క్ వేసేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఇది కరెక్ట్గా లైన్ ఉంది కదా, ఇది స్ట్రైట్గా అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ గైడ్ లైన్స్ కరెక్ట్గా ఉంది. 90 డిగ్రీ కోన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇలా స్ట్రైట్గా మార్క్ లేకుండా కొద్దిగా నా వైపుకి ఇలా కొద్దిగా అయితే డౌన్ చేసేస్తున్నా. ఇలా డౌన్ చేసి ఇలా అయితే మార్క్ వేసేసుకోండి. చూడండి ఇప్పుడు బాగా మీకు కనబడుతుంది అనుకుంటా. క్రాస్గా చేసాం కదా, ఇక్కడ నుండి దగ్గర ఇక్కడ నుండి 4 ఇంచులు అయితే ఒక మార్క్ ఇక్కడికి పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ క్రియేట్ చేయాలి కదా ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు మన కర్విగోతో ఎలా క్రియేట్ చేయాలి ప్రిన్సెస్ కట్ అని చూద్దాం. చూడండి ఈ కట్ పాయింట్, నేను స్లీవ్ ఆర్మోల్ది కట్ పాయింట్ ఉంది కదా, ఈ కచ్ పాయింట్ మీ వైపుకు ఉండాలన్నమాట. ఇప్పుడు నా వైపుకు ఉంది. చూడండి ఇలా క్రియేట్ చేయండి. ఈ షేప్ ఉంది కదా మన ప్రిన్సెస్ షేప్, ఈ షేప్ కరెక్ట్గా మనం వేసిన ఈ లైన్కి టచ్ అవ్వాలి. ఇలా టచ్ అవుతుందా లేదా కరెక్ట్గాని చూడండి. ఇలా ఇక్కడి నుండి ఇక్కడికైతే మార్క్ వేసేసాలి. ఇలా కలిపి ఈ లైన్కు ఇలా కలిపేసేయాలి. చూడండి ప్రిన్సెస్ షేప్ ఎంత బాగా వచ్చేసిందో, చాలా బాగా వచ్చేసింది కదా. లేకపోతే మనం ఇలా చేయాలి, అలా చేయాలి, కట్ చేయాలి, ఆర్మోల్ షేపర్ అలా బెండ్ చేయాలి, ఇలా బెండ్ చేయాలని మనం పెట్టాల్సింది. ఇప్పుడు మన కర్విగోతో చాలా ఈజీగా అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉంది మరి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ మన సెకండ్ పార్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ పార్ట్కి టచ్ అవ్వాలి కదా మనం స్టిచ్ చేసేటప్పుడు, లేకపోతే చిన్నది పెద్దది అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం మెజర్మెంట్ చేయాలి. ఎంత వస్తుంది ఇదే చూడాలన్నమాట. ఈ లైన్ చూడండి మీరు, ఫస్ట్ వచ్చేసి ఈ లైన్ కరెక్ట్గా ఇక్కడ ఉందన్నమాట. ఇది మన కరెక్ట్ లైన్. లెంత్ ఎంత వచ్చిందని చూద్దాం ఇప్పుడు మెజర్ చేసి. ఇక్కడ నుండి ఈ పాయింట్ నుండి ఇలా మెజర్మెంట్ చేసి చూడాలి ఎంత వస్తుంది. 6 ఇంచ్ వస్తుంది. సేమ్ 6 ఇంచ్ ఇక్కడ కూడా రావాలి. చూడండి ఎంత లెంత్ తగ్గిందో, దగ్గర 1.25 పొడవు వచ్చేసింది. దీనికి ఇది ఇలా డ్రా చేసి ఇక్కడ నుండి ఇక్కడ కొద్దిగా క్రాస్గా, స్ట్రైట్గా కాకుండా క్రాస్గా, ఇది వెస్ట్ పైన చాలా బాగా ఫిట్ అవుతుంది ఈ షేప్ ఇవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన ప్రిన్సెస్ కట్ అయితే క్రియేట్ అయిపోయింది. మన ఇక్కడ లైన్ మార్జిన్ చూడాలి కదా పర్ఫెక్ట్గా మనం వస్తుందా లేదా అని. ఇక్కడ నుండి చూడండి ఇలా పెట్టేసి ఎక్కడికి వస్తుందని చూడండి. ఈ లైన్ ఇక్కడికి వస్తుంది అనమాట. మన వెస్ట్ వచ్చేసి మనం తీసుకున్న మెజర్మెంట్లో 4th పార్ట్ 25లో
ఫోర్త్ పార్ట్ వచ్చేసి 6.25 వస్తుంది. 6.25 ఉందా లేదా, ఎక్కడి వరకు వస్తుందని మెజర్ చేద్దాం. ఇక్కడ నుండి మెజర్ చేయాలి. ఇది వచ్చేసి 3 ఇంచులకు 1 పాయింట్ తక్కువ ఉంది. సేమ్ ఇటుపక్క ఇక్కడ పెట్టేసి 6.25 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికైతే మార్క్ పెట్టేసుకోవాలి. ఈ మార్కుకు ఈ మార్కు మనం లైన్ అయితే వేయాలి. దీని మధ్యలో ఏమొస్తుంది, ఫుల్ బస్ట్ వస్తుంది. ఫుల్ బస్ట్ మనం మెజర్మెంట్ చేయాలి కదా, మరి స్టిచ్చింగ్ మనం ఒకేసారి ఇలా స్ట్రైట్ గా వేసేస్తే లూజ్ అవుతుంది కదా ఫుల్ బస్ట్. మరి ఆ మెజర్మెంట్ ఎలా చేయాలి చూడండి. ఫుల్ బస్ట్ వచ్చేసి 31 ఉంది. 31 4th చేస్తే చూడండి, 31 డివైడెడ్ బై 4 is equal to 7.75 వస్తుంది కదా. 7.75 కు మనం ఇక్కడికి మార్క్ చేయాలి. ఇలా మీకు క్యాలిక్యులేటర్ అర్థం కాకపోతే ఇలా టేప్ తో కూడా మీరు చెయ్యొచ్చు. చూడండి, టేప్ తో ఇలా 31 కి ఇలా పెట్టండి. ఇలా వచ్చేసింది 15.5. చూడండి, పర్ఫెక్ట్ గా 7.75 వచ్చింది. ఈ 7.75 ఇక్కడికి మార్క్ పెట్టేసి దీనికి లూజింగ్ ఇవ్వాలి. లూజింగ్ ఎంత ఇవ్వాలి, ఏ సైజు వారికి ఎంత ఇవ్వాలి, అలా ఏ సైజు వారికి ఎంత ఇవ్వాలని లేదు ఫ్రెండ్స్. మనం అన్ని సైజులలో 0.75 ఇస్తామన్నమాట. లేదు వాళ్ళు కొద్దిగా ఫిట్టింగ్ వేసుకోరు అంటే మనం 1 ఇంచు లూజింగ్ ఇవ్వచ్చు, వారి ఇష్టం పైన. అందరికైతే మనం 7.75 పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు 0.75 ఇక్కడికైతే మార్క్ వేసేసుకుందాం. ఈ మార్కుకి ఇలా డ్రా వేసేసేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి కొద్దిగా లోపలికి వచ్చింది మార్క్ అని అనుకోవద్దు. ఈ కప్ వచ్చేసి ఇక్కడ విడుతుంది కదా, ఇది వచ్చేసి పర్ఫెక్ట్ గా ఇక్కడికి వచ్చి సెట్ అవుతే ఈ లైన్ స్ట్రైట్ గా కనపడుతుంది ఫ్రెండ్. ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ నుండి ఈ లైన్కి అయితే మార్క్ వేసేసుకుందాం. ఇలా మనం మార్జిన్ ఎంత ఇచ్చామో ఇక్కడ కూడా అంతే ఇవ్వాలి. ఇక్కడ కొద్దిగా పైకి ఒక మార్క్ అయితే ఇలా వేసేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ చేశాక చాలా అంటే చాలా బాగా ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ కటింగ్ అర్థమైంది అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఇది కూడా అర్థం కాకపోతే మీరు నాకు కమెంట్ సెక్షన్లో మీకు ఏ విషయం అర్థం కాలేదని మీరు నాకు కమెంట్ చేసి అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాటర్న్ అయితే కట్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన ప్రిన్సెస్ కట్ అయితే చాలా ఈజీగా మన కర్వీగోతో ఈజీగా అయితే కట్ చేసాం. పక్కా మెజర్మెంట్స్ ఇదే రకంగా మీరు ఏ మెజర్మెంట్స్ అయినా మన దగ్గర ఏ మెజర్మెంట్స్ అయినా ఇదే మెథడ్తో కట్ చేస్తే చాలా ఈజీగా అయితే మనం కటింగ్ చేయొచ్చు. స్టిచ్చింగ్ చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఇవ్వగలం. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ మీద మార్జిన్ ఎలా చేయాలంటే చూడండి, సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాగే పెట్టేసి చూడొచ్చు మీరు. ఇక్కడ మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ అయితే ఇలా మార్క్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ వేసేసి ఇక్కడ మన పాయింట్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి మనం స్టిచ్చింగ్ లైన్ అయితే వేయాలి. మన స్టిచ్చింగ్ మార్జిన్ ఇలా వేయడం వల్ల మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే అవ్వదన్నమాట. ఇలా ఈ పార్ట్లో ఇటువైపు మనం మార్జిన్ వేయాలి. నెక్స్ట్ మన ప్రిన్సెస్ కట్ సెకండ్ పార్ట్ ఇది వచ్చేసి ఇలా పెట్టి ఈ పాయింట్కి ఈ పాయింట్ ఇలా వేసి మన ప్యాటర్న్ ఎలా ఉందో అలాగే మనం డ్రా చేసేసి ఇక్కడికి దీంట్లో కూడా మనం ఎంతైతే స్టిచ్చింగ్ మార్జిన్ పెడతామో మన స్టిచ్చింగ్ లో అంతే ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ మార్జిన్ పెట్టి మనం 3 పాయింట్స్ మనం ఫిట్టింగ్ చేసేస్తే బ్లౌజ్ లూజ్ అవుతుంది అన్నమాట. ఇదొకటి మనం గమనించాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం 1/2 ఇంచ్ మార్జిన్ పెడితే 1/2 ఇంచ్ స్టిచ్ చేయాలన్నమాట.
లేదు, మనం 3 పాయింట్స్ అంటే 1 సెంటీమీటర్ పెడితే 1 సెంటీమీటరే మనం పెట్టాలి. ఇలా చేసి మనం ప్యాటర్న్ చాలా ఈజీగా అయితే ఫిట్టింగ్ ఇవ్వగలం. స్టిచ్చింగ్ ఇక్కడ మనం ఎక్కడికెక్కడికైతే మనం లైన్ పెట్టేసామో అక్కడికి ఇలా మార్జిన్ ఇలా లైన్స్ పెట్టేస్తే మనం ఈజీగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనం మెజర్మెంట్స్ చూసే అవసరం లేకుండా చాలా బాగా అయితే ఫిట్టింగ్ అయితే చేయొచ్చు. టైం చాలా సేవ్ అవుతుంది. చూడండి ఇక్కడ కూడా ఎలా క్రియేట్ అయిందో. మన ఫ్రంట్ పార్ట్ ఇలా మనం డ్రా అయితే చేయాలి. బ్యాక్ పార్ట్లో అయితే ఎక్కడ మనం స్టిచ్చింగ్ మార్జిన్ వేసే అవసరం లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం షోల్డర్ దగ్గర ఇక్కడ వెస్ట్ దగ్గర అయితే మనం స్టిచ్చింగ్ మార్జిన్ వేసేసాం. ఓకే ఫ్రెండ్స్, ప్యాటర్న్ అయితే ఇలా కట్ అయ్యి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.